ఈరోజు దేవుని వాగ్దానం హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 7వ వచనం. విశ్వాసమును బట్టి నోవహు అది వరకు చూడని సంగతులను గూర్చి దేవుని చేత హెచ్చరింపబడి భయభక్తులు గలవాడై తన ఇంటివారి రక్షణ కొరకు ఒక ఓడను సిద్ధము చేసెను. ఓడ అయిన క్రీస్తు తప్ప వేరే సురక్షితమైన స్థలము మనకు లేదు. తన యొద్దకు వచ్చి వారిని ఎవరిని త్రోసిపుచ్చడు. ఆయనను అంగీకరించిన, ఆయన నామమందు విశ్వాసముంచిన ఎడల ఆయన విడలుగా చేయువాడు. మేలు చేయు సజీవమైన ఓడ యేసుక్రీస్తు ప్రభు. ఈ ఓడలో ప్రవేశించి వారందరూ రెండవ మరణమును అగ్ని గంధకములతో మండుచున్న గుండము నుండి తప్పింపబడుదురు. నిబంధన ఓడ దీనినే నిబంధన మందసం అంటారు. 2.5 మూర పొడవు, 1.5 మూర వెడల్పు, ఎత్తుతో తుమ్మకర్రతో చేయబడి మేలిమి బంగారు రేకుతో పొదిగింపబడి ఉండెను. దానిలో మన్నా పాత్ర, చిగురించిన అహరోను కర్ర, నిబంధన పలకలను ఉండెను. ఆ మందసము ఇశ్రాయేలీయులందరినీ కాపాడుతూ వచ్చెను. ఆ మందసము ఎక్కడ ఉండునో అక్కడ నుండి దేవుడే మోషేతో మాట్లాడును, సమస్తమును తెలియజేయును. నోవహు చేసిన ఓడ కాపాడబడిన మనుషులు ఆయన కుటుంబము 8 మంది మాత్రమే. లోపలను వెలుపలను కీలు పూయబడి చితిసారకపు మ్రానుతో చేయబడిన ఆ ఓడ నీతిమంతులను కాపాడెను. మోషే పుట్టిన దినములలో జన్మించు ప్రతి మగపిల్ల వానిని నదిలో పారవేయవలెను. ఐగుప్తు రాజైన ఫరో ఆజ్ఞాపించి ఉండెను. మోషేను కాపాడుటకు చేసిన ఓడ ఒక జమ్ము పెట్టె. నైలు నదిలో ఆ పెట్టెను వదిలినప్పుడు ఫరో కుమార్తె స్నానము చేసే ప్రాంతం వరకు ఓడ నడిచింది. ఫరో కుమార్తె ఆ ఓడను చూచి దానిలో ఉన్న బాబుకు మోషే అని పేరు పెట్టి మోషేను తన కుమారుడుగా స్వీకరించింది. ఎంత గొప్ప అద్భుతం! దేవుడు మన జీవితంలో, మన కుటుంబంలో, సంఘంలో ఇటువంటి కార్యములు చేసి ఆయన అనేకులను కుమారులుగా, కుమార్తెలుగా స్వీకరించునుగాక. ప్రార్థన చేసుకుందాం. యెహోవా మోషేకు సెలవిచ్చినట్లు మాకు సెలవిమ్ము దేవా. ప్రతిష్టార్పణ తీసుకురమ్మని సెలవిచ్చావు. పరిశుద్ధ స్థలమును నిర్మింపవలనని సెలవిచ్చావు దేవా. తుమ్మకర్రతో మందసము చేయవలనని సెలవిచ్చావు దేవా. నీకు స్తోత్రం. మందసములో ఉంచవలసినవి, మందసం మీద ఉంచవలసినవి నీవు తెలియజేసావు దేవా. నీ సేవకులు, దైవజనులు నీవు చెప్పినట్లు చేశారు. ఆ విధంగా మేము కూడా నీ కృప కొరకు కనిపెట్టుకుని ఉన్నాము దేవా. నీవే రక్షణ ఓడ. ఆ ఓడలో ప్రవేశించి వారందరూ రెండవ మరణమును చూడకుండా తప్పించినందుకు రకరకముల ఓడలలో ఉన్న లోతైన అనుభవంలో ముందుకు సాగుటకు కృప దయచేయము దేవా. యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమెన్.